మిత్రులారా, ఇది మన వరి చేను. దాని కొరకు పెసలు చల్లిన, పెసలును జీలుగ చల్లిన. ఈ నీళ్ళు పెడతాను, ఇది దున్నిచ్చి వేద పద్ధతిలో పొలం చేస్తా. ఇది మన పామ్ ఆయిల్ తోట, 31 నెలలు. చూడొచ్చు మిత్రులారా, ఇందులో పచ్చి రొట్టె అయిన జిలుగు జనుము, అలాగే నూనె పంటలైన నువ్వులు, ఆవాలు, మెంతులు, అలాగే పప్పులు, ఉలువలు, కందులు, పెసర, సజ్జలు, కొర్రలు, రాగులు, మిల్లెట్స్, ఇంకా కూరగాయలు, ఆనిగలు, బెండలు, తోటకూర, పాలకూర, ధనియాలు అనే ఒక నవధాన్యాలు ప్లస్ ఈ పచ్చి రొట్టె ఇవన్నీ కలిపి జల్లినాయి. ఇలా చూడొచ్చు మిత్రులారా, అన్నీ మొలిచినాయి. కొద్దిగా ఒక నెల వర్షాలు కొద్దిగా లేటుగా అయిపోయినాయి. లేకపోతే ఈ పాటికి మనకి మొకాళ్ళు నడువులో పొంటి పెరిగేటి లేటుగా అవుట్లా ఇంకా జానడే ఉన్నది. ఈ గడ్డి పచ్చడి గడ్డి అంతా కప్పుకపోతుంది. ఇవి ఈ పాచుగా పెరుగుతాయి, వానలు కొడితే పెరిగి మన చెట్లకు ఎరువులు తయారు చేస్తే ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క రకమైన ఎరువు ఉంటుంది. అవి మన చెట్టుకు అవుతుంది. కలే దున్నడం ద్వారా భూమిలో సేంద్రియ పదార్థం ఏర్పడి భూమి గుల్లగా ఎర్రలు తయారై భూమి గుల్లగా తయారవుతుంది. అప్పుడు ఈ ఆయిల్ ఫామ్ ఎర్లు వృద్ధి చెందుటకు దోహదపడుతుంది. ఎప్పుడు కానీ మన భూమిలో పచ్చి రొట్టె పైర్లు వేయడం ద్వారా భూమి ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మిత్రులారా చూడవచ్చు, ఇది మనది 31 నెలల ఆయిల్ పామ్ చెట్లు. ఇప్పటి నుండి పూరెడు పిట్టెలు ఏరిపోతున్నాయి. వాన స్టార్ట్ అయిందంటే మన పక్క పొంటి గుట్టల ద్వారా వచ్చి నెమలు నాట్యం ఆడుతూ ఉంటాయి. ఆ పచ్చిక బయలల్లా మన తోటలో కూడా తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ ఆనందం వేరు. వాటి చూస్తుంటే పెద్ద పెద్ద నెమళ్ళు, పెద్ద వాటికి రెక్కలు ఉంటాయి. అవి నెమలి ఈకలు ఉంటాయి పెద్ద పెద్దవి. అప్పుడు వాన కొట్టినప్పుడే ఉంటాయి. మనం వాన కొట్టినప్పుడు మన బండి కొద్ది ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం తొందరనే వెళ్ళిపోతాం వాన కొట్టే టైంలో. ఇక అనుకోకుండా వస్తేనే ఉండడు. చూడొచ్చు మిత్రులారా, ఇది ఎకరున్నారా, మన పక్క పొంటి 3 ఎకరాలన్నారా, అవతల పక్కల 2 ఎకరాలు 30 గుంటలు, మొత్తం 8 ఎకరాలు. 8 ఎకరాలు పామ్ ఆయిల్ తోట పెట్టడం జరిగింది. చూడొచ్చు మిత్రులారా, మొత్తం దున్నిచ్చి చల్లిన. ఇది మీరు చూడొచ్చు మిత్రులారా, మోదుగ చెట్టు. ఇది శివరాత్రి రోజు పూలు పూస్తాయి, మోదుగ పువ్వు ఎర్రగా, ఆ చెట్టు ఇది. ఇగో ఇది ఎలుకలు తింటే మళ్ళీ పెట్టినాం. దాంతో అది 3 సంవత్సరం 31 నెలల చెట్టు. ఇది 1 సంవత్సరంన్నర అవుతుంది అంతే. అది 1 సంవత్సరం చెట్టు. ఇంకా 3 నెలల చెట్లు కూడా ఉన్నాయి. అంటే ఎట్లా తింటే అంటే అట్లా పెట్టడం జరిగింది మిత్రులారా. చూడవచ్చు పచ్చిక బయలు, చుట్టూ పక్క పొంటి కొండలు, ఆ కొండల కాడ గొర్రెల మందలు. పంటలకు ఈసారి వర్షాలు వెనక పత్తులు కూడా ఇబ్బందిగానే సాగుతాను పంట. ఈసారి కొద్దిగా పంటలు వెనక పడిపోయినాయి. ఎప్పుడైనా ముందు వచ్చేది ఈసారి రోనికి ఎదురుగా కార్తీక ఎదురుగా వాన కొట్టింది. 22 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేని వర్షాలు ఈ సంవత్సరం వస్తాయన్నారు కానీ లేవు. ఈసారి రైతుల్ని వానలు ముంచినట్టే పంటలు తొందరగా పెరిగాయి. ఇప్పుడు ముసురు పెట్టినా కానీ అవి ఎదగకుండా అయిపోతాయి. రోని తర్వాత మృగశిలలో మనం వర్షాలు కొట్టాల్సింది. ఇప్పుడు ఆరుద్ర కార్తె ప్రవేశించింది, లేట్ అయిపోయింది. ఇప్పటికీ 15-20 రోజుల చెట్లు, నెల రోజుల చెట్లు వెనుకకి అయిపోయినాయి. మనకు ఈ ఆయిల్ ఫామ్లో ఎన్ని వర్షాలు కొడితే అంత ఫాస్ట్గా ఎదుగుతాయి చెట్లు. మనకైతే వర్షాలే కావాలి. అంటే మనకు డ్రిప్ ఉన్నది కానీ ఆ డ్రిప్పు ఈ పచ్చి రొట్టె పైర్లు చల్లుంటే మనం ఆ డ్రిప్ పక్కకు పెట్టిన. చూడొచ్చు మిత్రులారా, చుట్టూ పచ్చగా. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ బి శ్రీను ఫార్మింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు మిత్రులారా.